హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్య వ్లాగ్స్. ఇవాళ వీడియోలో నేను మీతో టర్మరిక్ ఫేస్ ప్యాక్ గురించి షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మన స్కిన్ని గ్లోయిగా చేస్తుంది అండ్ సూపర్ సాఫ్ట్గా చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిని తీసుకున్నానండి. ఈ శనగపిండిలో 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ పెరుగు, అలానే 1 టీ స్పూన్ తేనె. సో వీటన్నిటిని ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేయాలి. ఇన్ కేస్ మీది కనుక యాక్ని ప్రోన్ స్కిన్ అయితే మీరు ఇందులో లైట్గా హాఫ్ లెమన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ లెమన్ని యాడ్ చేయలేదు. సో ఈ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో పెరుగు కూడా యాడ్ చేసాం కాబట్టి వాటర్ ఎంత పడుతుంది అనేది చూసుకుని, సో మనకి ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవడానికి సరిపడా కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ని యాడ్ చేసుకుని దీన్ని స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది చాలా సింపుల్, మనకి ఇంట్లో అన్ని దొరికేటువంటి ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఇలా ఉంటుంది మిక్స్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు దీన్ని నేను ఈ బ్రష్ హెల్ప్తో నా ఫేస్ అంతా కూడా అప్లై చేసుకుంటున్నాను. ఇది మీరు హ్యాండ్స్తో అయినా అప్లై చేసుకోవచ్చు అండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దీన్ని నా ఫేస్ అంతా కూడా నీట్గా ఇలా అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఇన్ కేస్ ఇది అప్లై చేసుకొని రిమూవ్ చేసిన తర్వాత కనుక మీకు ఫేస్ మీద లైట్గా ఎల్లోయిష్ కలర్లో కనుక ఏమన్నా ఉన్నట్లయితే మీరు టోనర్తో కనుక ఒకసారి క్లీన్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. అండ్ ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకునే ముందుగా మీ ఫేస్ వాష్ ఏదైతే మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తారో దాంతో నీట్గా ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకోవాలండి. అండ్ ఇది మనకి చాలా బాగా పనిచేస్తుంది, స్కిన్ని గ్లోయిగా చేస్తుంది. అండ్ యాక్ని ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళకు కూడా యాక్ని మార్క్స్ని కానీ డార్క్గా ఉండేటువంటి స్పాట్స్ని కానీ వీటన్నిటిని కూడా తగ్గిస్తుంది. దీన్ని మీరు వీక్లీ 1 or 2 యూజ్ చేయొచ్చు. ఇలా నా ఫేస్ అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత ఇది పూర్తిగా డ్రై అయ్యే వరకు నా ఫేస్ మీదే ఉంచుకుంటానండి. సో చూసారు కదా, ఇప్పుడు కంప్లీట్గా డ్రై అయిపోయింది. ఇలా డ్రై అయిపోయిన తర్వాత దీన్ని నేను వాటర్తో వాష్ చేసేసుకున్నాను. ఇలా వాష్ చేసుకున్న తర్వాత కనుక మీకు స్కిన్ మీద ఎక్కడైనా ఎల్లోగా అనిపిస్తూ ఉంటే కనుక మీరు టోనర్తో ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్. చూసారు కదా స్కిన్ ఎంత గ్లోయిగా అనిపిస్తుందో. ఈ రెమెడీని మీరు కూడా ట్రై చేయండి.